హలో! మన ఇళ్లల్లో కొన్నిసార్లు గోడల మీద తేమ మరకలు, ఎక్కడ్నుంచో వచ్చే ఓ రకమైన వాసన ఇలాంటివి చూసే ఉంటాం కదా. ప్రాబ్లం మన కళ్ల ముందే ఉన్నా దాని అసలు కారణం మాత్రం కనిపించదు. ఈరోజు మనం అలాంటి ఓ ఇన్విజిబుల్ ప్రాబ్లంని, అంటే వాటర్ లీకేజ్ని, ఒక హైటెక్ డిటెక్టివ్ స్టోరీలా ఎలా సాల్వ్ చేశారో చూద్దాం. అసలు ఈ గోడల లోపల ఏం దాగుంది? చూడ్డానికి అంతా నార్మల్గానే కనిపిస్తున్నా లోపల మాత్రం ఓ పెద్ద మిస్టరీ ఉంది. ఇంటి యజమానికి తలనొప్పిగా మారిన ఆ రహస్యాన్ని ఎలా ఛేదించారో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ మిస్టీరియస్ డ్రిప్ వెనుకున్న కథేంటో చూద్దాం. ఇది ఈ కేస్ ఫైల్. సరే, ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరో చూద్దాం. కస్టమర్ శ్రీకాంత్ గారు. ఈ సమస్యను పరిష్కరించడానికి వచ్చిన సంస్థ మొకాలి ఇన్ఫ్రా సొల్యూషన్స్. ఇన్స్పెక్షన్ జరిగింది జనవరి 25, 2026న. శ్రీకాంత్ గారు చెప్పిన అసలు సమస్య ఇది. 2 బాల్కనీల నుండి నీరు కారుతోంది. ఆ నీరు బీమ్ల ద్వారా కిందకొస్తోంది. అంటే లీకేజ్ ఎక్కడుందో అస్సలు అర్థం కావట్లేదనమాట. చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది కదా. ఇక్కడే అస్సలు ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అదే థర్మల్ ఇన్వెస్టిగేషన్. అంటే పైకి కనిపించేది కాదు, గోడల లోపల ఏం జరుగుతోందో చూడబోతున్నాం. ఈ కేసులో వాడిన కీ టూల్ ఇదే, GTC 600C ప్రొఫెషనల్ థర్మల్ కెమెరా. సింపుల్గా చెప్పాలంటే ఇది మన కంటికి కనిపించని టెంపరేచర్ తేడాలను పసిగడుతుంది. ఎక్కడైతే నీరుంటుందో అక్కడ చల్లగా ఉంటుంది కదా, ఆ తేడాను ఇది పక్కాగా పట్టుకుంటుందన్నమాట. సరే, ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ స్పాట్ నార్త్ బాల్కనీ. ఇక్కడి నుండి వచ్చిన సాక్ష్యాలేంటో చూద్దాం. వావ్! ఇది చూడండి, ఎడమవైపు ఉన్నది మనకు మామూలుగా కనిపించే దృశ్యం. ఫ్లోర్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. కానీ కుడివైపు చూడండి, అదే థర్మల్ కెమెరా తీసిన ఇమేజ్. ఆ బ్లూ కలర్ పాత్ మొత్తం తేమ అన్నమాట. ఫ్లోర్ కింద ఓ చిన్న నదిలా నీరు ప్రవహిస్తోంది. అందుకే వాళ్లకి ఇన్ని రోజులు లీకేజ్ ఎక్కడుందో దొరకలేదు. సో నార్త్ బాల్కనీలో ఫైండింగ్ ఏంటంటే ఆ నడకదారి మొత్తం తేమ ఉన్నట్లు కన్ఫర్మ్ అయింది. నార్త్ బాల్కనీ సంగతి తేలింది. ఇప్పుడు నెక్స్ట్ స్పాట్ సౌత్ బాల్కనీ. ఇక్కడెలాంటి ఆధారాలు దొరికాయో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. ఎడమవైపు చూస్తే ఫ్లోర్ అంతా క్లీన్గా ఉంది. కానీ కుడివైపు థర్మల్ ఇమేజ్లో చూడండి, ఆ బ్లూ ప్యాచెస్ అన్నీ టైల్స్ కింద దాక్కున్న తేమను బయటపెడుతున్నాయి. ఇక్కడ కూడా ప్రాబ్లం ఉంది. అయితే సౌత్ బాల్కనీలో ఫైండింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ తేమకు కారణం 2 పైప్లైన్స్ కింద ఉన్న లీకేజ్ అని తేలింది. ఒకటి బోర్వెల్ నుంచి ట్యాంక్కి వెళ్లే పైప్ జాయింట్, రెండవది గ్రావిటీ వాటర్ పైప్లైన్ టీ జాయింట్. అంటే ఇక్కడ ప్రాబ్లం పైప్ జాయింట్లలో ఉందన్నమాట. 2 చోట్ల ఆధారాలు దొరికాయి. ఇక కేస్ క్లోజ్ చేసే టైం వచ్చింది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. నార్త్ బాల్కనీలో తేమకు కారణం ఫ్లోరింగ్కి సంబంధించిన సమస్య. కానీ సౌత్ బాల్కనీలో లీక్కు కారణం పైప్లైన్ జాయింట్లోనే లోపం. అంటే 2 బాల్కనీలోనూ ప్రాబ్లమ్స్ వేరువేరు. అందుకే రెండింటికీ పరిష్కారాలు కూడా వేరేగా ఉండాలి. సో కొన్నిసార్లు మనం చూసే పెద్ద పెద్ద సమస్యల వెనక ఇలాంటి చిన్న, కంటికి కనిపించని కారణాలు దాగి ఉంటాయి. సరైన టెక్నాలజీ, సరైన అప్రోచ్ ఉంటే ఎంత పెద్ద మిస్టరీనైనా సాల్వ్ చేయొచ్చు.